నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి తీవ్రత. సిర్పూర్లో 6.5, హెచ్సియు బీహెచ్ఈఎల్లో 8.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు. నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు తీర్పు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్న పుష్ప నటుడు. లగచర్ల కేసులో ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు. ఫోరెన్సిక్ ల్యాబ్కు పట్నం నరేందర్ రెడ్డి స్వర నమూనాలు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నేటి నుంచి నుమాయిష్ ప్రారంభించనున్న సీఎం. ఏర్పాటు కానున్న 2000 స్టాళ్లు. చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వైరస్ హెచ్ఎంపీవీ. ఫ్లూతో పాటు కోవిడ్ తరహా లక్షణాలతో ఆసుపత్రులకు బాధితులు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంధ్య థియేటర్ ఘటనలో జరిగిన కేసుకు సంబంధించి కూడా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై ఈరోజు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే కోర్టుకు సంబంధించి కూడా ఇరు వాదనలు, ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులతో పాటు పోలీసుల తరపు న్యాయవాది కూడా కోర్టుకు వాదనలు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే దీంట్లో అల్లు అర్జున్ తరపు న్యాయవాది అయితే ఈ కేసు కేవలం అంటే అల్లు అర్జున్కి సంబంధం లేదు, ఈ ఘటనకు సంబంధించి కూడా అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేకుండా జరిగిందని చెప్పి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కోర్టుకు అయితే తెలపడం జరిగింది. కేవలం అల్లు అర్జున్ సంబంధించి కూడా దీంట్లో A11గా ఉన్నారు, అతనికి ఈ కేసు వర్తించదని చెప్పి కూడా వాదనలు కూడా నాంపల్లి కోర్టులు అయితే వాదనలు అయితే కొనసాగించిన సంగతి తెలిసింది. అయితే మరొక వైపు ఇటు పోలీసు తరపు న్యాయవాదికి సంబంధించి కూడా ఇటు అతను బెయిల్ ఇచ్చినట్లయితే బెయిల్ ఇస్తే అతను సహకరించాడు, పోలీసు విచారణకు సహకరించారని చెప్పి కూడా కోర్టు దృష్టికి అయితే రావడం జరిగింది. అయినప్పటికీ ఆ బెయిల్ వచ్చిన తర్వాత కూడా అతను పోలీసు విచారణకు సహకరించే విధంగా కూడా కోర్టు తీర్పు ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు కోరినట్టు కూడా ఇప్పటికే చూసిన పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా తాజాగా అంటే గత నెల 4వ తేదీ సంబంధించి కూడా జరిగిన ఏదైతే పుష్ప 2 ప్రీమర్స్కి సంబంధించి తొక్కిసలాట ఘటనలో కూడా రేవతి అనే మహిళ మృతి చెందగా అతని కుమారుడు ఇంకా దాదాపు నెల రోజులు అవుతున్నా కానీ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి సంబంధించి కూడా ఇంకా వైద్యం సంబంధించి కూడా కొనసాగిస్తూ ఉంది. కానీ ఈ ఘటనలో కొంతమందిని ఇప్పటికే పోలీసులు ఇటు సంధ్య థియేటర్ యజమానికి సంబంధించిన సిబ్బందిని కానీ యజమానికి సంబంధించి కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే వాదనకు సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మా తప్పు ఏం లేదని చెప్పి కూడా హైకోర్టుకి అల్లు అర్జున్ వెళ్లడంతో కూడా అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్కు సంబంధించి కూడా ఇవ్వడంతో కూడా 4 వారాల పాటు మధ్యంతర బెయిల్తో ప్రస్తుతం అయితే అతను విడుదల అయి ఉన్నారు. అయితే ఆ కేసు అదే బెయిల్ పైన కూడా రెగ్యులర్గా నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగించాలని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేయడంతో కూడా నాంపల్లి కోర్టులో ఇరు వాదనలు కూడా ముగిసడం జరిగింది. అయితే ఈ రోజు వాదనలు ముగిసిన తర్వాత ఈ రోజు తీర్పు వెల్లడిస్తారని చెప్పి కూడా నాంపల్లి కోర్టు గత విచారణలో కూడా ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈ విచారణకు సంబంధించి కూడా ఈ రోజు తీర్పు వెల్లడించిన తర్వాత అంటే తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, అతనికి బెయిల్ వచ్చినట్లయితే ఎలాంటి కండిషన్లతో సంబంధించి కూడా బెయిల్ ఇస్తుందా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాలి. ఈ ఘటనలకు సంబంధించి కూడా ఇంకా మరొకసారి ఇటు రిమాండ్కి సంబంధించి కూడా ఈ కేసులో రిమాండ్కి సంబంధించి అతను ఈ నెల 10వ తేదీ వరకు కూడా నాంపల్లి కోర్టులో రిమాండ్కి సంబంధించి ఉంది కాబట్టి ఈ బెయిల్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వాటిని రిమాండ్కి సంబంధించి కూడా తొలగిపోతుంది. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు రేవతి కుటుంబానికి అల్లు అర్జున్కి సంబంధించిన సినిమా చిత్ర యూనిట్కి సంబంధించి కూడా కొంతవరకు పరిహారం చెల్లించినప్పటికీ రేవతి మృతి చెందిన ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తులో సంబంధించి కూడా కొన్ని విషయాలు అయితే రావటం జరిగింది. తాజాగా పోలీసులు కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 10 నిమిషాల పాటు వీడియో ఆ రోజు జరిగిన ఘటన పైన పూర్తిగా 10 నిమిషాల వీడియోలో అంటే అల్లు అర్జున్ వచ్చే సమయంలో రోడ్ షో చేసుకుంటూ తర్వాత రోడ్ షో ద్వారా అంటే రావడం ద్వారా రోడ్డుపై ఉన్న అభిమానులందరూ కూడా థియేటర్కి రావడంతో కూడా ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పి కూడా ఆ వీడియో ద్వారా రూపంలో చూసింది. అయితే మరొకసారి అల్లు అర్జున్ని సుదీర్ఘంగా 3 గంటల పాటు విచారించిన పోలీసులు వాటికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. మరి ఆ పిటిషన్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి కాబట్టి ఆ తీర్పుకు సంబంధించి అంటే ఏ విధంగా ఉండబోతుంది, ఇటు బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం అయితే ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. మరి కాసేపట్లో బెయిల్ పైన కూడా నాంపల్లి కోర్టు అయితే తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.
సంచలనం సృష్టించిన లగచర్ల కేసులో పోలీసుల దర్యాప్తులో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాయిస్ ను అసెంబ్లీ రికార్డులో నుంచి పోలీసులు సేకరించడం ఆసక్తికరంగా మారింది. మరోపక్క కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ 12 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడి జరిగేందుకు కొద్ది రోజుల ముందు అదే ప్రాంతంలో స్థానికులతో సమావేశం నిర్వహించిన క్రమంలో నరేందర్ రెడ్డి చేసిన ప్రసంగం రెచ్చగొట్టేలా ఉందనేది పోలీసులు భావిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చే వారిని తరిమి కొట్టాలంటూ ప్రసంగించడం ద్వారా దాడికి పురిగొల్పినట్లు భావించిన పోలీసులు ఆ ప్రసంగం విషయమై నరేందర్ రెడ్డిని విచారించారు. అయితే అది తన స్వరం కాదని ఎడిటింగ్ ద్వారా మార్చారని నరేందర్ రెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందుకే అది నరేందర్ రెడ్డి స్వరమే అని నిరూపించదగ్గ ఆధారాలు సేకరించడంపై పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శాసనసభలో చేసిన ప్రసంగాల్ని సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. శాసనసభాపతిని లేఖ ద్వారా అనుమతి కోరినట్లు తెలిసింది. అనంతరం అసెంబ్లీ రికార్డుల్లోని నరేందర్ రెడ్డి స్వర నమూనాల్ని సేకరించినట్లు సమాచారం. అసెంబ్లీ రికార్డుల్లోని స్వర నమూనాలతో పాటు లగచర్ల ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలోని స్వర నమూనాల్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినట్లు తెలిసింది. ఆ 2 వీడియోలు ఒకరివే అని నిర్ధారణ అయితే నరేందర్ రెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తే కేసు పురోగతికి అవసరమైన కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. కలెక్టర్ బృందంపై దాడి వెనుక కుట్రకోణముందని బలంగా విశ్వసిస్తున్న పోలీసులు అందుకు అవసరమైన కీలక సమాచారం నిందితుల సెల్ ఫోన్లలోనే ఉందని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరో కీలక నిందితుడు బోగమోని సురేష్ సెల్ ఫోన్లను విశ్లేషించాల్సిన అవసరాన్ని గుర్తించారు. అయితే ఇప్పటి వరకు వారిద్దరి సెల్ ఫోన్లలోని డేటాను వెలికి తీయడం సాధ్యం కాలేదు. నరేందర్ రెడ్డి వినియోగించే ఐఫోన్ దొరికినా ఆయన పాస్పోర్ట్ పోలీసులకు చెప్పలేదని తెలుస్తోంది. మరోవైపు సురేష్ సెల్ ఫోన్ పోలీసులకు ఇప్పటి వరకు దొరకలేదు. తన సెల్ ఫోన్ను బద్దలు కొట్టి అందులోని సిమ్ కార్డును ముక్కలు చేసి ఓఆర్ఆర్పై వెళ్లే గుర్తు తెలియని లారీలో పడేశానని పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. ఈ వాంగ్మూలంలో వాస్తవమెంత అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు అసలు ఏ తప్పు చెయ్యకుంటే సెల్ ఫోన్లను విశ్లేషించనీయకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అందుకే వాటి విశ్లేషణతో దర్యాప్తు మలుపు తిరుగుతుందని బలంగా నమ్ముతున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంక్షిప్త సందేశాల్ని వెలికి తీయగలిగితే కుట్రకోణం వెలుగు చూస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పట్నం నరేందర్ రెడ్డిని మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అప్పటికీ నరేందర్ రెడ్డి పాస్పోర్ట్ గురించి చెప్పకపోతే అదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి బెయిల్ రద్దు చేయాలని కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి పాస్పోర్ట్ వెల్లడించని పక్షంలో న్యాయస్థానం అనుమతితో దాన్ని తెరిచినా ఫార్మాట్లో పాత సమాచారం డిలీట్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. లగచర్లలో అధికారులపై దాడికి సంబంధించిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ 12 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రైతులకు ముందస్తు బెయిలు మంజూరుపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్తో పాటు బొమ్రాజ్పేట్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రైతు పవార్ నాయక్ మరో 11 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. అధికారులపై దాడికి సంబంధించి పిటిషనర్ల పాత్ర లేదని వాళ్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రైతుల్ని అనవసరంగా కేసులో ఇరికించారన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటారన్నారు. వాదనల్ని విన్న న్యాయమూర్తి ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేశారు. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అత్యంత కనిష్టంగా కుమ్రంభీం జిల్లా సిర్పూర్, గిన్నెదారిలో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోకిర్లో 6.9, ఆదిలాబాద్ జిల్లా బేరలో 7.1 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా ఆర్లిలో 7.2, వికారాబాద్ జిల్లా మోరిన్పేటలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా ఆల్గోలో 7.6, న్యాల్కల్లో 7.7, కుమ్రంభీం జిల్లా తిర్యానిలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హైదరాబాద్లో అత్యంత కనిష్టంగా హెచ్సీయూ, బీహెచ్ఈఎల్లో 8.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా రాజేంద్రనగర్లో 9.4, మౌలాలలో 9.6, శివరాంపల్లిలో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ నేడు ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నుమాయిష్ను ప్రారంభించే అవకాశం ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు తమ ఉత్పత్తులను ఇక్కడ విక్రయించనున్నారు. వచ్చే నెల 15వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దాదాపు 2000 స్టాళ్ల వరకు ఏర్పాటు చేశారు. సందర్శకుల టికెట్ను ₹50కు పెంచారు. సందర్శకులు ఎగ్జిబిషన్ మైదానాన్ని చుట్టి వచ్చే విధంగా ట్రైన్తో పాటు అద్దాల బస్సును నిర్వాహకులు ఏర్పాటు చేశారు. భద్రతా దృష్ట్యా పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన ప్రైవేటు సిబ్బంది సైతం ప్రవేశ ద్వారం వద్ద ఉండి తనిఖీలు నిర్వహించనున్నారు. 5 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. స్టాల్ చుట్టూ నీటి పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ఈసారి 25 లక్షల మంది నుమాయిష్ను సందర్శించొచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గుడి చెరువు ఎఫ్టీఎల్ మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. 3 కోట్ల నిధులతో గట్టు కాలువ నుంచి భగవంత్ నగర్ మీదుగా చేపడుతున్న భూగర్భ డ్రైనేజీ పనులపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల గుండా డ్రైనేజీ నిర్మించవద్దని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్కు స్థానికులు వినతి పత్రాలు అందజేశారు. దీంతో అధికారుల బృందం గుడి చెరువు ఎఫ్టీఎల్ను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పట్టా భూముల గుండా కాకుండా గుడి చెరువు సర్వే నెంబర్ 3ని ఆనుకొని పైప్ లైన్ వేసుకోవాలని స్థానికులు అధికారులను కోరారు. హద్దులు నిర్ణయించాక నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. చెరువు అనేది పూర్తి దేవస్థానం అభివృద్ధికి వరకు దాదాపు 1/3 ఇచ్చారు కాబట్టి దానికి మేము ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదు. ఎందుకంటే ఈ ప్రాంతం డెవలప్ అయితే ప్రజలకు అన్ని అవకాశాలు దొరుకుతాయి అనే ఉద్దేశం కొద్దీ మేము ఇంతవరకు ఫిర్యాదులు చేయలేదు. ఏదైతే మీరు అండర్ డ్రైనేజ్ పైప్ నిర్మాణం ఏర్పాటు చేస్తారో దాన్ని మీ చెరువు సర్వే నెంబర్ 3 ఉంది, దాన్ని సర్వే చేయించి ఆ హద్దు ప్రకారం బండ్ ఏర్పాటు చేసి దాని ప్రకారమే ఆ పైప్ లైన్ తీసుకుపోవాలని బాధితుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హైదరాబాద్ శివారు గండిపేటలో ఓ వ్యాపారి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్న ఘటన సంచలనం రేపుతోంది. 64 లక్షలు జీఎస్టీ చెల్లించాలంటూ ఆ శాఖ అధికారుల నుంచి గత కొన్ని రోజులుగా వరుసగా ఫోన్లు రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలు నిజంగానే జీఎస్టీ అధికారుల నుంచి ఫోన్ వచ్చిందా లేక వారి ముసుగులో సైబర్ నేరగాళ్లు కాల్స్ చేసి వేధించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్ కు చెందిన మల్లికార్జున్ తన స్నేహితుడు మల్లేష్ తో కలిసి బండ్లగూడలో చిప్స్ తయారీ వ్యాపారం ప్రారంభించాడు. ఇందుకోసం జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇందుకు కర్మన్ ఘాట్ కు చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సహకారం తీసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం చిప్స్ వ్యాపారమని నమోదైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుక, కంకర వ్యాపారం చేసిన లావాదేవీలు జరిగినట్లు మల్లికార్జున్ తెలుసుకున్నాడు. సీఏ తరచూ ఫోన్ చేసి ఓటీపీలు అడిగేవాడని, ఇసుక, కంకర వ్యాపారంతో తనకు సంబంధం లేదని మల్లికార్జున్ తమకు చెప్పాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజులుగా 64 లక్షలు పన్ను కట్టాలని జీఎస్టీ అధికారుల నుంచి ఫోన్లొస్తున్నాయని మల్లికార్జున్ తన సోదరునితో చెప్పాడు. ఇంత సొమ్ము తానెలా కట్టగలనని వాపోయినట్లు మృతుని సోదరుడు శ్రీనివాస్ తెలిపాడు. ఒక సీఏ చార్టెడ్ అకౌంటెంట్కు మనది అకౌంట్ అనేది వాళ్ళు ఇచ్చారు, అంటే జీఎస్టీ కోసం ఇచ్చినాక అది ఏమైందంటే ఒక ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఆయన కరెక్ట్గా రన్ చేస్తున్నాడు అని చెప్పి వేరే వాళ్ళకు మనం హ్యాండ్ ఓవర్ తీసుకొని సీఏకి ఇచ్చినాం. సీఏకి ఇస్తే వాళ్ళు ఏం చెప్తారంటే మీ మొబైల్ నంబర్ ప్లస్ ఈమెయిల్ అనేది ఆ చార్టెడ్ అకౌంటెంట్కు యాక్టివ్గా ఉండాలి, మీ అకౌంట్కు యాక్టివ్గా ఉండాలి. అది కానీ ఆయనకి ఎందుకు యాక్టివ్గా ఉందని వాళ్ళు క్వశ్చన్ చేశారు. మనం ఆ క్వశ్చన్ చేసినాక ఏమైందంటే ఇది ఎందుకు అవుతుందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఆయన కాల్ లిఫ్ట్ చేయట్లేదు. కాల్ లిఫ్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఎందుకు అవుతుంది ఏమవుతుందని అడుగుతుంటే మనకేం తెలియదు. దాని ద్వారా ఏమైందంటే 64 లక్షల రూపాయలు మీరు జీఎస్టీ కట్టాలని చెప్పి మా తమ్మునికి కాల్ వచ్చింది. మేమేం చెప్పినామంటే 64 లక్షల రూపాయలు మనం ఎందుకు కడతాం, మాకేం అవసరం వచ్చింది, మనం కట్టమని చెప్తున్నాం. మా తమ్మునికి అదే చెప్పినాం, అదే చెప్తున్నాం. మల్లికార్జున్ కు పన్ను చెల్లించాలని పదే ఫోన్లు రావడంతో ఇంటి నుంచి వెళ్లిపోయి భార్య సునీతకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. ఆందోళనకు గురైన మల్లికార్జున్ భార్య ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నెంబర్ ఆధారంగా గుర్తించగా నార్సంగి పోలీస్ స్టేషన్ పరిధిలో గండిపేటలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అప్పటికే మల్లికార్జున్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని 80% కాలిపోయాడు. బాధితుణ్ణి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చార్టెడ్ అకౌంటెంట్ తన సోదరుడి జీఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్తో అనధికారిక లావాదేవీలు నిర్వహించడం వల్లే మల్లికార్జున్ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి అన్న శ్రీనివాస్ ఆరోపించారు.
కర్మన్ ఘాట్లో ఉండే కుమార్ వల్లే తన సోదరుని ప్రాణం పోయిందని వాపోయాడు. ఎవరైతే సీఏ ఉండు కదా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, కాల్ అనేది యాక్టివ్గా లేదు. దానివల్ల మేము ఏం చేసినామంటే రాజేంద్ర నగర్ పిఎస్లో కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేస్తే మనకు ఆన్లైన్లో ఒక కాపీ వచ్చింది. ఆ కాపీ వచ్చినాక ఇంకోటి మనకు ఎఫ్ఐఆర్ రావాలి. ఎఫ్ఐఆర్ వస్తే ఆ ఎఫ్ఐఆర్ తీసుకొని పోయి జిఎస్టీ ఆఫీస్లో సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే దాని ద్వారా మనకి ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ దొరుకుతుంది అనుకున్నాం. కానీ మా తమ్మునికి విపరీతమైన కాల్స్ రావడం వల్ల ఈరోజు మా పరిస్థితి ఇట్లా అయిపోయింది. మనకు ఒరిజినల్ ఎఫ్ఐఆర్ కావాలి. ఆ ఎఫ్ఐఆర్ తీసుకొని పోయి మనం జిఎస్టీ ఏదైతే ఆఫీస్ ఉందో అందులో సబ్మిట్ చేసినాక కదా ఆయన మీద మనం యాక్షన్ తీసుకుందాం అని అన్నంతలో పాటు మా తమ్ముడు ఇట్లా పనిచేసాడు. ఆయనకు ఆల్రెడీ కంటిన్యూగా కాల్స్ రావడం జరుగుతుంది, కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయంట. అది ఏమవుతుందో తెలియదు. ఈ దినం ఇట్లా అయినాం. మా తమ్మునికి వచ్చిన పరిస్థితి ఇంకోరికి రావద్దని మేము కోరుకుంటున్నాం. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా కానీ. అసలు నిజంగానే జీఎస్టీ అధికారుల నుంచి మల్లికార్జున్కు ఫోన్ కాల్స్ వచ్చాయా, లేక వారి ముసుగులో సైబర్ నేరగాళ్లు కాల్స్ చేసి వేధించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల రాకెట్పై విచారణ మొదలైంది. ఉమ్మడి ఆమ్రాబాద్ మండలంలో బోగస్ ఏజెన్సీ పత్రాలతో వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన వారిపై మన్ననూరు డీటీడీఓ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల పోలీస్, అటవీ శాఖలతో పాటు వివిధ శాఖల్లో స్థానికేతరులు ఏజెన్సీ పత్రాలను అక్రమంగా సంపాదించి ఉద్యోగాలు పొందారని కొందరు రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు చేశారు. స్థానికేతరులు అధికారులకు డబ్బు ఎరవేసి అక్రమంగా బోగస్ ఏజెన్సీ పత్రాలను పొంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారని స్థానిక నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచారణ న్యాయబద్దంగా జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 3 అరెస్ట్ చేయగా మరింత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. లంచగొండి అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవినీతి నిరోధక శాఖ ఏర్పడి 64 సంవత్సరాలు పూర్తయింది. 1880లో ప్రారంభమైన యాంటీ కరప్షన్ బ్యూరో తొలుత సిఐడి విభాగం కింద పనిచేసింది. 1961 తర్వాత ఏసీబీ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి విజయరంగం నియమితులయ్యారు. అప్పట్లో ఏసీబీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ రామ్కోటి ప్రాంతంలో ఏర్పాటైంది. ఆ తర్వాత అబిడ్స్ ట్రూ బజార్లో ఏసీబీ కార్యాలయం ఏర్పాటు చేశారు. అనంతరం ఈ కార్యాలయాన్ని 1981లో మొజంజాహి మార్కెట్కు తరలించారు. అవినీతి పరుల ఆట కట్టించడంలో ఏసీబీ నిబద్దతతో వ్యవహరిస్తూ విశేష కృషి చేసింది. నిజాయితీకి నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రజల్లో నమ్మకం సంపాదించుకుంది. దశాబ్దాలుగా విశేష పనితీరు కనబరుస్తూ ముందుకు సాగుతున్నట్టు ఏసీబీ డీజీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త సంవత్సర తీర్మానాలు అబద్దాల పుట్టని, అవి ప్రతి ఒక్కరి జీవితాలను నాశనం చేస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వమే సృష్టించిందన్న ఆయన దానికి పరిష్కారం చూపలేకపోతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆక్షేపించారు. మొత్తం 7 అంశాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అవి ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మండిపడ్డారు. బంగారం తాకట్టు రుణాలను తిరిగి చెల్లించలేకపోవడం వల్లే దేశంలోని 30% మంది మహిళలు మంగళసూత్రాలను కోల్పోవలసి వస్తుందని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. గత 8 త్రైమాసికాల్లో నిత్యావసర కొనుగోలు తగ్గుముఖం పట్టాయని, అదే సమయంలో ద్రవ్యోల్బణం అధికంగా సగటున 7.1%గా ఉందని తెలిపారు. నిత్యావసరాలపై జీఎస్టీ భారం వల్ల కుటుంబ పొదుపు 50 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందని ఖర్గే రాసుకొచ్చారు. కుటుంబాల రుణాలు జీడీపీలో 6.4%కి చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రూపాయి జీవనకాల కనిష్టానికి పడిపోయిందని, ఫలితంగా విదేశీ నిధులు తరలి వెళ్తున్నాయని, చిన్న మదుపుదారులకు లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోందని ఖర్గే ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనున్న మహాకుంభమేళాకు సాధువులు చేరుకుంటున్నారు. తాజాగా పంచాయతీ మహానిర్వాణి పేష్వాయి అఖాడాకు చెందిన సాధువులు ప్రయాగ్రాజ్లో అడుగుపెట్టారు. గుర్రాలు, ఒంటెలపై వచ్చిన సాధువులకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాధువులు హరహర మహాదేవ్ అని నినదించారు. సాధువులను చూసేందుకు దారి పొడవునా స్థానికులు, పర్యాటకులు ఎగబడ్డారు. పోలీసులు కూడా వారి ప్రయాణ మార్గాల్లో భద్రత కల్పించారు.
మహాకుంభమేళకు తరలివచ్చే భక్తుల కోసం రైల్వే శాఖ వినూత్న ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్రయంలో ఉండే స్లీపింగ్ ప్యాడ్స్ ను ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి తెచ్చింది. టికెట్ల కోసం క్యూ లైన్లలో నిల్చునే ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా కొంతమందిని స్టేషన్లోని ప్లాట్ఫామ్లతో పాటు వివిధ ప్రాంతాల్లో మోహరించింది. వీరు క్యూఆర్ కోడ్ ఉండే జాకెట్ను ధరించి ఉంటారు. కోడ్ను స్కాన్ చేయగానే అన్ రిజర్వ్డ్ టికెట్లు పొందవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి వచ్చే నెల 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. ఇందులో 40 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాయి. రైల్వే శాఖ కూడా భక్తుల సౌకర్యార్థం వినూత్న ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్రయాల్లో ఉండే స్లీపింగ్ పాడ్స్ ను ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ లో అందుబాటులోకి తెచ్చింది. జపాన్, చైనా దేశాల్లో విరివిగా అందుబాటులో ఉన్న ఈ మోడల్ ను ఇప్పుడిప్పుడే దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లోకి అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో శౌచాలయాలతో పాటు లాకర్ సదుపాయం కూడా ఉంటుంది. గ్రీన్ పాడ్స్ ను జంటల కోసం కేటాయించగా, పింక్ కలర్ పాడ్స్ ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించారు. ఆరెంజ్ కలర్ పాడ్స్ ను పురుషుల కోసం అందుబాటులో ఉంచారు. వీటన్నింటికీ ఏసీ సౌకర్యం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. లాంజ్ మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో ఉంటుందని చెప్పారు. రైలు ఆలస్యమైనా లేదా ముందుగానే స్టేషన్ కు చేరుకున్నా ఇక్కడ సేద తీరొచ్చని నిర్వాహకులు తెలిపారు. సింగిల్ పాడ్ కు గంటకు 150, జంట అయితే 250, నలుగురు సభ్యులైతే 450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అటు టికెట్ల కోసం క్యూ లైన్ లో నిల్చునే ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా కొంతమందిని రైల్వే శాఖ నియమించింది. వీరు క్యూఆర్ కోడ్ ఉండే పచ్చరంగు జాకెట్లను ధరించి ఉంటారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని సూచిస్తుంది. ఈ యాప్ ద్వారా క్యూ లైన్ లో నిల్చోకుండా అన్ రిజర్వ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్ లో రద్దీని నివారించడానికి ఈ ఏర్పాట్లు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. వీరు ప్లాట్ఫామ్లతో పాటు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా ఉంటారని వివరించారు. ప్రయాణికులకు కావాల్సిన సమాచారాన్ని కూడా అందిస్తారని చెప్పారు. డిజిటల్ ఇండియాలో భాగంగా ఉత్తర మధ్య రైల్వే ఈ విధానాన్ని తీసుకొచ్చింది. కుంభమేళా సమయంలో ప్రయాగ్రాజ్ రైల్వే డివిజన్ పరిధిలోని స్టేషన్లలో ప్రవేశానికి, నిష్క్రమణకు వేర్వేరుగా మార్గాలుంటాయని ఉత్తర మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తెలిపారు. స్టేషన్ల మీద ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ఏర్పాట్లు చేశామని చెప్పారు. దాదాపు 10 కోట్ల మంది రైళ్ల ద్వారా మహాకుంభమేళాకు తరలి వస్తారని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరో కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. హ్యూమన్ మెటానిమో వైరస్ హెచ్ఎంపీవీ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో ఫ్లూతో పాటు కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి చెందడంపై అక్కడి అధికారులు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. చైనా వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నప్పటికీ దీనిపై ఇంకా స్పష్టత లేదు. గుర్తు తెలియని నిమోనియా తరహా వైరస్ మూలాల్ని కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదిక విడుదల చేయడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. డిసెంబర్ 16 నుంచి 22 వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు చైనా అధికారిక మీడియా సీసీటీవీ వెల్లడించింది.